అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మమ్మల్ని ఇన్వైట్ చేశాడని. ఈ విషయం 1 మంత్ నుంచి చెప్తా ఉన్నాడు మాకైతే, రండి అందరని. సరేలే అందరూ ఓకే అన్నారు. కానీ లాస్ట్ మినిట్లో చాలామంది హ్యాండ్ ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ వర్క్ ఉన్నాయి అని రాలేకపోయారు. లాస్ట్కి మేము 5 మెంబర్స్ గ్యాదర్ అయ్యాము. మా ఫ్రెండ్ని కార్ తీసుకురా వెళ్దామంటే సరే తీసుకువస్తా అన్నాడు. అలా రిసార్ట్కి రీచ్ అయ్యాం అనమాట. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇదే రిసార్ట్ నేమ్ అనమాట. ఇదైతే ఫ్యామిలీస్కి కిడ్స్కి చాలా బాగుంటుంది. కానీ చాలా లాంగ్ కదా. ఈ షాద్ నగర్లో ఎవరు ఉంటారో వాళ్ళు వరకే ప్రిఫర్ చేస్తారు, హైదరాబాద్ నుంచి ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట. చేస్తారు కానీ ఇక్కడికి వెళ్ళి స్టిల్ అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది కదా, అందుకనమాట. ఎక్కడ కనిపిస్తున్నాడే ఇతనే మా హీరో అనమాట, మహేష్ బాబు. ఓ మీరు సినిమా హీరో అనుకునేవారు కాదు, మా ఆఫీస్ హీరో అనమాట. ఇతనే మా కొలీగ్. చూసారు ఎలా ఉన్నాడు హ్యాండ్సమ్గా. అది చెప్తున్నాడు, వీడియో తీస్తున్నాడు నన్ను అంటున్నాడు. ఇది ఇక్కడ కనిపిస్తుంది ఈ బుజ్జి తల్లి పుట్టినరోజు అనమాట, వాళ్ళ చెల్లిది. ఇద్దరు అనమాట. కానీ వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు ఎవరైనా నేనైతే గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట ఇద్దరు. ఇక అలాగా స్టేజ్ అలా షూట్ చేస్తూ ఉన్నాను. నన్ను ఆ సాయి అందరు చూస్తున్నారు అనమాట. ఎవరు ఈడు ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏ ఊరు రానిది అది ఇది అని తట్టున్నారు. ఇక్కడ చెప్పు కానీ అలా చేస్తే సరే అని చెప్పి అన్నీ తీసుకున్నాను, వాళ్ళ పేర్లు ఏంటి అనేది. సరేలే నాకు ఎంతకు వచ్చింది, వీళ్ళు కొట్టేటట్టున్నారని అలా ముందుకు వెళ్ళాను. కొంచెం ముందుకి కేక్ ఎలా ఉందో డిజైన్ అని మీకు చూపిద్దాం అనుకున్నాను. దాని కేక్ అయితే చాలా సూపర్గా డిజైన్ చేశారనమాట. ఎందుకంటే ఒక 2 పిన్సెస్ కూర్చోన్నట్టు, అంటే బటర్ఫ్లై పైన ఇద్దరు ప్రిన్సెస్ కూర్చోన్నట్టు చూపించాడనమాట. అయితే సూపర్గా ఉంది కేక్ అయితే. కానీ మేకింగ్ చేసేటప్పుడు మేము లేవన్నమాట. అది ఇక్కడికి వచ్చే మేకింగ్ చేశారంట వాళ్ళైతే. ఎక్కడ చేపించావు మహేష్ అని అడిగితే షాద్ నగర్ వాళ్ళేను, మాకు తెలిసిన వాళ్ళే చేశారు అని చెప్పాడు. సరేలే బాగుంది అని చెప్పాను. సరే అని అందరు చూస్తున్నారు. చూడండి నా సాయి ఎలా ఉందంటే, వాళ్ళైతే ఎవడ్రా ఈడు ఇంత వీడియో తీస్తున్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ మహేష్ పిలిచాడనమాట. చూసారా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు మా హీరో కిరణ్ అనమాట. ఈయనే మా అందరికీ గ్యాంగ్ లీడర్. అక్కడ అంతలోకి పాపలు ఇద్దరు వచ్చేసారనమాట స్టేజ్ మీదకి. ఇక్కడ ఈ ఫోటోషూట్ వాళ్ళు ఆడావిడికి వాళ్ళిద్దరు భయపడిపోయారనమాట. ఏడటం ఒకటే తక్కువ. ఎందుకంటే క్రాకర్సు ఇవన్నీ కాల్చేలకి వాళ్ళకైతే భయం వేసేసింది. పాపం ఇద్దరు భయపడిపోయారు. అలా ఆ క్రాకర్స్ అయిపోయిన తర్వాత ఫాగ్ ఒకటి పెట్టారనమాట. ఆ ఫాగ్ను చూసి అయితే వాళ్ళైతే వీళ్ళు ఏందిరా నానెత్తికి పెట్టినట్టున్నారు అనుకున్నారు వాళ్ళిద్దరు. సరేలే అని చెప్పి నేను ఇంకా వీళ్ళతో మనకెందుకులే ఫోటోషూట్ వాళ్ళతో నా పాటికి నేను వీడియో తీస్తూ ఉన్నా. ఆయన అంటున్నాడు, నువ్వేంది బాబు మాకు అడ్డం వస్తున్నావు, మేము ఫోటోలు తీస్తున్నావా, నువ్వు ఫోటోలు తీస్తున్నావు అంటున్నాడు మమ్మల్ని అయితే. నేను తీసుకుంటున్నాను, నేను ఇక్కడికి వచ్చింది దేనికి, దాని ఫోటోలు తీసుకోవడానికే కదా అని చెప్పాను. సరేలే అని చెప్పి ఇదిగో ఈ పక్క ఎక్కడ కనిపిస్తున్నారు ఇదే ఫ్యామిలీ అనమాట, మహేష్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ అమ్మ, వాళ్ళ మమ్మీ అని. సర్లే అని చెప్పి మనకు తినేదానికి ఏం పెట్టారని చూసేదానికి వెళ్ళానమాట. అక్కడికి వస్తే రోటీ చేస్తున్నారు. రోటీ చేస్తుంటే ఎవరు బాబు నువ్వు అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. అయ్యా నేను మహేష్ వాళ్ళ ఫ్రెండ్ని అయ్యా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పినాను. అంతలోకే ఫిష్ ఫ్రై అన్నమాట ఇది. దాని పక్కన చికెన్ ఫ్రై చేస్తున్నారు, దాని పక్కన చికెన్ కర్రీ చేస్తున్నారు, దీంతో పాటు షార్వా చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు తినేవాళ్ళు తినొచ్చు దీన్ని అనుకొని. సరే మళ్ళీ అవే రిపీట్ చేశారనమాట. 2 కౌంటర్స్ పెట్టారనమాట. లాస్ట్కి మటన్ దమ్ బిర్యానీ. తెలంగాణలో మటన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు అందరికీ తెలిసిందే కదా. మహేష్ ఉండి ఫోటోలు దిగదారా అన్నాడు, సెల్ఫీ తీసుకుందాము అంటే సరే అని చెప్పి ఆ ఫోన్లో వాళ్ళు తీశారనమాట టకా సెల్ఫీలు. ఇక్కడ చూసారా ఇదిగో మా గ్యాంగ్ లీడర్ కూడా తీస్తున్నాడు ఫోటోలు అనమాట. సరే బాగా వచ్చాయని అడిగితే బాగానే వచ్చాయని చెప్పాను నేను. సరే అని చెప్పి ఇక్కడ మహేష్ వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని, వాళ్ళ మామ వాళ్ళు అంటారు అందరూ, మామ బావలు, వాళ్ళ తమ్ముళ్ళు అందరితో కలిసి ఫోటో దిగిచ్చాడనమాట బాగా చేత. నాడే హీరో లాస్ట్కి కనిపించాడనమాట. తిన్నారా అంటే తినలేదని చెప్పాను. సరే తొందరగా తినండి అయిపోద్దని చెప్పాడు. ఇలాంటి మోరీ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.